హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ బిఏ హిస్టరీలో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఇదివరకు మేము మీకు సింధు నాగరికత గురించి కానీ, అదేవిధంగా వేదయుగ నాగరికత, ఆర్య నాగరికత, అదేవిధంగా మనకి సింధు నాగరికత అండ్ వేదయుగ నాగరికత వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చెప్పడం జరిగింది. నోట్స్లో మీకు నోట్స్ రాసి దాన్ని రికార్డ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత బౌద్ధ మతం, జైన మతం గురించి వచ్చేసి ఇదే విధంగా క్లాసు మీకు చెప్పడం జరుగుతుంది. సో మనకి హిస్టరీలో భాగంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అదేవిధంగా మెయిన్గా ఏంటంటే డిగ్రీకి సంబంధించి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందులో భాగంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా సంబంధించినటువంటి క్వశ్చన్స్ కవర్ కావడం జరుగుతుంది. సో మీకు నేను చెప్పిన దాంతోపాటు మీరు ఎక్స్ట్రా కూడా ఏమైనా అవసరం ఉంటే రాసుకోవచ్చు. నేను చెప్పింది రాయాలని ఏం లేదు, రాసుకుంటే బెటర్, బాగుంటుంది. క్లాసెస్ మొత్తం మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. మీరు కంటిన్యూషన్గా మీరు చూస్తున్నట్లయితే ప్రతి క్లాసెస్ నేను అటెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు 1 by 1 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వారంలో ఒక 2 నుంచి 3 క్లాసెస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో మనకు ఇందులో భాగంగా మౌర్యయుగం, సంస్కృతి, మతం గురించి చూసినట్లయితే మనకి ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది, చూసుకోండి. సో మౌర్య ఏజ్, కల్చర్ అండ్ రిలీజియన్. సో ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ. ఓకేనా. సో ముందుగా మనకి ప్రశ్న చూసినట్లయితే మౌర్యుల పాలనలో సాంస్కృతిక పరిస్థితులను, మతపరమైన జీవితాలను వర్ణించండి అనే క్వశ్చన్. సో క్వశ్చన్ ఈజ్ డిస్క్రైబ్ ది కల్చర్, కండిషన్స్ అండ్ రిలీజియస్ లైఫ్ డ్యూరింగ్ ది మౌర్యన్ రూల్. సో ముందుగా మనం పరిచయం, ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్రలో మౌర్యుల పాలన ఒక సువర్ణ అధ్యాయం. ది మౌర్యన్ రూల్ ఈజ్ అ గోల్డెన్ చాప్టర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. వీరు రాజకీయ ఐక్యతతో పాటు గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన అభివృద్ధిని సాధించారు. సో అలాంగ్ విత్ పొలిటికల్ యూనిటీ దే అచీవ్డ్ గ్రేట్ కల్చర్ అండ్ రిలీజియస్ డెవలప్మెంట్. ఓకేనా. మ్యాక్సిమం నేను మీకు మొత్తం అర్థమయ్యే విధంగానే రాసి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా అర్థం కాని ఏమైనా పదాలు ఉంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మ్యాక్సిమం అర్థమయ్యే విధంగానే నేను నోట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి సాంస్కృతిక పరిస్థితుల గురించి చూద్దాం. కల్చరల్ కండిషన్. సో సాహిత్యం, లిటరేచర్ గురించి చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ కాలంలో సంస్కృతం, పాలి, ప్రాకృత భాషలు అభివృద్ధి చెందాయి. ఓకే, సంస్కృత్, పాలి అండ్ ప్రాకృత్ లాంగ్వేజెస్ డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రము రాజకీయ మరియు పరిపాలనా విధానాలను వివరిస్తుంది. కౌటిల్య ఈస్ అర్థశాస్త్ర డిస్క్రైబ్స్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్. సో మెగస్థనీస్ రాసిన ఇండికా మౌర్యుల సామాజిక పరిస్థితులను తెలియజేస్తుంది. మెగస్థనీస్ ఇండికా రివీల్స్ ది సోషల్ కండిషన్స్ ఆఫ్ ది మౌర్యన్స్. ఓకే, బౌద్ధ సాహిత్యం, త్రిపిటకాలు ఈ కాలంలోనే విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. సో బౌద్ధిస్ట్ లిటరేచర్, త్రిపిటకాస్ బికమ్ వైడ్లీ పాపులర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. మీన్స్ దిస్ టైం అంటే మనకి బౌద్ధ సాహిత్యం గురించి త్రిపిటకాలు మనకి ఇక్కడ ఉండడం జరిగిందనమాట. అదేవిధంగా జైన మతానికి సంబంధించి అంగాలు ఇవ్వడం జరుగుతుంది, అంటే పవిత్ర గ్రంథాలు అన్నమాట ఇవి. ఓకేనా. త్రిపిటకాలు అంటే పవిత్ర గ్రంథాలు అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే కళ మరియు వాస్తుశిల్పం, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో మౌర్యుల కళ, రాతి నిర్మాణాలకు, స్టోన్ స్ట్రక్చర్స్ ప్రసిద్ధి చెందింది. మౌర్యన్ ఆర్ట్ ఈజ్ ఫేమస్ ఫర్ స్టోన్ స్ట్రక్చర్స్. సో అశోకుడు 84,000కు పైగా స్తూపాలను నిర్మించాడు. వాటిలో సాంచి స్తూపం ముఖ్యమైనది. ఓకేనా. అశోక బిల్డ్ ఓవర్ 84,000 స్తూపాస్, అమాంగ్ విచ్ ది సాంచి స్తూప ఈజ్ సిగ్నిఫికెంట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏకశిలా స్తంభాల గురించి చూస్తే మోనోలిథిక్ పిల్లర్స్. అంటే మోనో మీన్స్ ఏక అనమాట, డై మీన్స్ 2, మోనో మీన్స్ ఏక, లిథిక్ అంటే రాతి, శిల అనమాట. ఓకే, మౌర్యుల కళా నైపుణ్యానికి నిదర్శనం ఏది? ఏకశిలా స్తంభాలు. మోనోలిథిక్ పిల్లర్స్ ఆర్ ఏ టెస్టామెంట్ టు మౌర్యన్ ఆర్టిస్టిక్ స్కిల్. ఓకే, సో సారనాథ్లోని 4 సింహాల స్తూపము మన జాతీయ చిహ్నంగా స్వీకరించబడింది.
ది 4-lion capital at Sarnath has been adopted as our national emblem. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మతపరమైన జీవితాల గురించి మనం చూసినట్లయితే రిలీజియస్ లైఫ్. ప్రారంభంలో వైదిక మతం మీన్స్ హిందూ మతం ఆచరణలో ఉండేది, కానీ యజ్ఞయాగాలు తగ్గుముఖం పట్టాయి. అంటే అర్థమైంది కదా, అంటే మనకి స్టార్టింగ్లో వైదిక మతం ఉండేది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి అశోకుడు లాంటి చక్రవర్తుడు మనకి బౌద్ధ మతం స్వీకరించడం వలన ఈ యజ్ఞయాగాలు అనేటివి తక్కువగా అయ్యాయి అన్నమాట. సో ఇనిషియలిటీ Vedic religion was practiced, but rituals and sacrifices disciplined. మీన్స్ ఓకే, జైన మతం మనకు చూసినట్లయితే మౌర్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు తన చివరి దశలో జైన మతాన్ని స్వీకరించాడు. ఓకేనా, నెక్స్ట్ మనకి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది, కాబట్టి మనకి అక్కడ యజ్ఞయాగాలు తక్కువ కావడం జరిగిందనమాట. ది ఫౌండర్ చంద్రగుప్త మౌర్య ఎంబ్రాక్స్డ్ జైనిజం ఇన్ హీస్ లేటర్ స్టేజ్. అతను శ్రావణ బెలగొలలో సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు. సో హీ పర్ఫార్మ్డ్ సల్లేఖన వ్రత అట్ శ్రావణ బెలగొల అండ్ పాస్డ్ అవే. నెక్స్ట్ బౌద్ధ మతం గురించి చూసినట్లయితే మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, బౌద్ధ మతం అశోకుడు స్వీకరించాడని చెప్పేసి. ఇక్కడ మనం చూద్దాం, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అశోక ఎంబ్రాస్డ్ బుద్ధిజం ఆఫ్టర్ ది కళింగ వార్. అంటే మనకి ఎందుకు ఈ విధంగా స్వీకరించడం అనేది మనకి కింద కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కళింగ యుద్ధం గురించి కూడా ఒక క్వశ్చన్ ఉంది, అందులో కూడా వివరంగా ఉంటుంది దాని. సో అశోకుడు భేరిఘోష మీన్స్ యుద్ధ నినాదంను వదిలి ధమ్మఘోష అంటే ధర్మ ప్రచారం వైపు చేపట్టాడు అనమాట. అశోక అబాండన్డ్ భేరిఘోష అండ్ అడాప్టెడ్ ధర్మఘోష ప్రొపగేషన్ ఆఫ్ ధర్మ. ఇట్ మీన్స్ భేరిఘోష మీన్స్ వార్ క్రై అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాటలిపుత్రంలో 3వ బౌద్ధ సంగీతను నిర్వహించాడు ఎవరు? అశోకుడు. సో హీ ఆర్గనైజ్డ్ ది 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అట్ పాటలిపుత్ర. నెక్స్ట్ చూసినట్లయితే అశోకుని ధమ్మం గురించి చూద్దాం. అశోకుని ధమ్మం ఒక మతం కాదు, ఇది ఒక నైతిక ప్రవర్తన నియమావళి. అశోకాస్ ధమ్మ వాజ్ నాట్ ఎ రిలీజియన్ బట్ అ కోడ్ ఆఫ్ మోరల్ కండక్ట్. ముఖ్య సూత్రాలు: అహింస, పెద్దలను గౌరవించడం, సత్యం పలకడం. అంటే మీన్స్ ధమ్మకు సంబంధించిన ముఖ్య సూత్రాలు అన్నమాట అవి. సో కీ ప్రిన్సిపల్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో నాన్ వైలెన్స్, రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, స్పీకింగ్ ది ట్రూత్. మనకి ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ అహింస అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే మన సాహసం కోసం ధమ్మ మహామాతృలను నియమించాడు. మీన్స్ మన సహనం అంటే ఏమంటారు, మన మత సహనం కోసం ధమ్మ మహామాతృలను నియమించడం జరిగింది. హీ అపాయింటెడ్ ధమ్మ మహామాత్ర ఫర్ రిలీజియస్ టొలరెన్స్. బానిసల పట్ల, సేవల పట్ల దయతో ఉండాలని బోధించాడు. హీ ప్రిసీవ్డ్ బీయింగ్ కాంపాజినట్ టువర్డ్స్ స్లేవ్స్ అండ్ సర్వాంట్స్. సో ముగింపు కన్క్లూజన్గా మనం చూసినట్లయితే మౌర్యుల కాలం భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసింది. ది మౌర్యన్స్ పీరియడ్ మేడ్ ఇండియన్ కల్చర్ యూనివర్సల్. వారి కళ, సాహిత్యం మరియు అహింసా సిద్ధాంతం నేటికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. Their art, literature and principles of non-violence remain exemplary even today. మీన్స్ ఎగ్జాంపుల్ అనమాట అది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా క్లాసెస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి చెప్పండి, నేను మీకు క్లాసులు చేస్తూనే ఉంటాను. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.